స్థిరంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి ఒక వ్యక్తి వెళ్ళిపోగలడా? తన అవసరానికి మించి అప్పు చేయగలడా? అవును, ఏదైనా చేయగలడు. ఎందుకంటే అంతకు మించి సంపాదిస్తాను అన్న నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే ఖచ్చితంగా చేయగలడు. ఇలాంటి నమ్మకాన్ని మరి మీరు ఎప్పుడూ కూడా వదలకండి. మీకు ఏదైనా సాధ్యపడుతుంది. ఒక ఉద్యోగి నెలకి ఒక 70,000 నుండి ₹1,00,000 సంపాదించగలడు. కానీ ఒక వ్యాపారి లక్షల్లో సంపాదించగలడు, కోట్లలోనూ సంపాదించగలడు. ఎంతో గొప్ప ఆత్మవిశ్వాసం ఉంటే ఆ పని చేయగలడు. కొంతమంది ఉన్నట్టుండి ఉద్యోగం పోతే బాధపడుతూ కూర్చుంటారు. మరి కొంతమంది ఉద్యోగం కోసం వెతికి సమయాన్ని వృధా చేస్తారు. ఇక ఉద్యోగం లేకుంటే జీవితమే ముగిసినట్లు బాధపడుతూ ఉంటారు ఇంకొందరు. ఇప్పుడు మీరు కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి. మీరే ఇతరులకు ఉద్యోగం కల్పిస్తే ఎలా ఉంటుంది? గొప్ప వాళ్ళందరూ డిఫరెంట్గా ఆలోచించే కదా పైకి వచ్చారు. అందరూ వెళ్ళే దారిలో కాకుండా భిన్నంగా ఆలోచించండి. దానికి సరిపడా వనరులు ఆ విశ్వం మీకు కల్పిస్తుంది. ఎప్పుడూ ఊసురమంటూ నీరసంగా కూర్చోకండి. ఆలోచించండి, గంభీరంగా ఉన్నతంగా ఆలోచించండి. అప్పుడు ఎన్నో అవకాశాలు మీ వైపు పరుగులు తీస్తాయి. ఆలోచన కొత్తగా ఉండాలి, రిచ్గా ఉండాలి. ముందుగా మీ గోల్, మీ జీవితాన్ని ఆధునీకరణంగా, సరళీకృతంగా, సౌకర్యవంతంగా మార్చడానికి ప్రయత్నించండి. అప్పుడు డబ్బు, సంపద దానికదే రావడం మొదలవుతుంది. జీవితాన్ని అద్భుతంగా, అనన్యంగా మార్చే శక్తి మీలోనే ఉంది. దానిని ముందు గుర్తించండి. ఎప్పుడైతే మీరు పనికిమాలిన విషయాలను పక్కకు నెట్టివేస్తారో అప్పుడే కదా మీకంటూ ఒక కొత్త జీవితం ఏర్పడుతుంది. ఈ రోజుల్లో ఎవరైనా మీ దగ్గర వాళ్ళని ఎలా ఉన్నారు అని కదిలించి చూడండి. జస్ట్ ఈ ఒక్క మాట అడిగితే చాలు. వారి నుండి అన్ని నెగిటివ్ మాటలే మీ చెవుల్లో పడతాయి. ఈ మధ్య ఇలా అయ్యింది, ఆ మధ్య అలా అయ్యింది, మా ఆయన ఆరోగ్యం బాగోలేదు, నాకు ఈ మధ్యన ఆరోగ్యం బాగుండడం లేదు, వ్యాపారం అంతంత మాత్రమే. ఇలా ఇవి తప్ప ఇంకేమైనా మీరు వినగలుగుతారా? వీటన్నిటినీ మీరు వింటూ ఉంటే మీరు కూడా అలాగే మారే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి జీవితం వారిదే. ఎవరి నెగిటివ్ ఆలోచనలు వారిని అలా మార్చేస్తాయి. కాబట్టి మీరు అలా మారకండి, జాగ్రత్తగా నడవండి. ఎప్పుడైతే ఇతరుల ఆలోచనలలో మీరు చర్చకుపోతారో అప్పుడు మీరు కూడా అలా మారే అవకాశం ఉంది. ఈ ప్రపంచంలో జరిగే ఎన్నో విషయాలతో మీకు అవసరం లేదు. మీరు పాల్గొన్నా పాల్గొనకపోయినా అవి వాటంతట అవే జరుగుతూనే ఉంటాయి. మీ జీవితం డబ్బు, సంపద మాత్రమే. ఉన్నత స్థితి మీకు అవసరం. ఇప్పటి నుంచి మీ ఆలోచనలే మీ అభివృద్ధి అని గుర్తుపెట్టుకోండి. అందరూ హాయిగా తమ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ బిజీ అయిపోతున్నారు. ఆ బిజీలో రోగాలకి, ఇతర సమస్యలకు అప్పులు చేసుకుంటూ కాలం వెలబుచ్చుతున్నారు. మరి ఇదేనా జీవితం అంటే? ఎప్పుడైనా ఆలోచించారా? చీమ తనకంటే ఎన్నో బరువులు ఎత్తుతుంది. కానీ మనం మనలో ఉన్న ఎన్నో రెట్ల శక్తిని గుర్తించలేకపోతున్నాం. అవును, మీలో ఎంతో శక్తి ఉంది. ఆ శక్తితో పాటు ధనభాండాగారం దాగి ఉంది. నిధి కోసం ప్రయత్నించేవాడు ఎంతో కష్టపడి దానిని వెలికి తీసే ప్రయత్నం చేస్తాడు కదా. మనలో ఉన్న నిధిని తీయడానికి మనం కష్టపడనక్కర్లేదు. మరి ఏం చెయ్యాలి? జస్ట్ దాని గురించి నిరంతరమైన ఆలోచనలు చేస్తే అది మీ సొంతమైపోతుంది. ఇంత చిన్న లాజిక్ తెలియక డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడుతున్నారు. ఎందుకంటే కష్టపడితేనే కానీ డబ్బు సంపాదించలేం అనే వాక్యానికి కట్టుబానిసలయ్యారు. మనకి ఆ అవసరం లేదు. మనలో ఉన్న డబ్బు సంపదకు సంబంధించిన జ్ఞానాన్ని వెలికి తీస్తే చాలు. మీరు కోరుకున్నవి మీ ముందు ఉంటాయి. అవును, ఇది నిజం. ఇది తెలుసుకోకుండానే ఎందరో తమ జీవితాన్ని ముగించేశారు. ఈ రహస్యాన్ని తెలుసుకున్న మరుక్షణం మీరు ఈ విశ్వవిజేతగా ప్రపంచం మీ వైపు చూస్తుంది. అవును, ఆ రహస్యాన్ని మీతోనే ఉంచుకోండి. విశ్వం తనను తాను
పునర్నిర్మించుకుంటుంది. అది ఎలా ఏమిటి అనేది రాబోయే వీడియోస్లో చెప్పుకుందాం. ఈ వాక్యాన్ని 10 సార్లు చదవండి. విశ్వం తనను తాను పునర్నిర్మించుకుంటుంది. అయితే దానికి ఏమవసరం? అది ఎప్పుడైనా ఆలోచించారా? ఇంట్లో ఒక పని మనిషి ఉన్నాడు అనుకోండి. అతనికంటూ ఏమీ ఆలోచనలు ఉండవు. ఎందుకంటే ఓనర్ ఏం చెప్తే అదే చేస్తాడు. ఓనర్ ఆలోచనే తన ఆలోచనగా సాగిపోతాడు. ఓనర్కి ఎప్పుడు ఏం కావాలో దానికి అనుగుణంగా తనను తాను మలుచుకుంటూ ఉంటాడు. అలాగే విశ్వం మీకు సేవకుడు. మీరు ఇప్పటి వరకు జీవిస్తున్న జీవితానికి అనుగుణంగా మీ జీవితాన్ని డిజైన్ చేయడం జరిగింది. మీ ఆజ్ఞలోకి లోబడి విశ్వం మీకు కావలసింది అందివ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి మీ జీవితానికి డబ్బు, సంపద అనే డిజైన్ మీరు ఇస్తే వాటిని ఎలా ఇవ్వాలి అనే దానికై విశ్వం తనను తాను పునర్నిర్మించుకోవడం జరుగుతుంది. అవును, మీ కోరిక మాత్రమే మీరు కోరుకున్న దానికి అనుగుణంగా మీకు అన్నీ సమకూరుస్తుంది. విశ్వం మీ సేవకుడు. మీరు కోరుకున్నది ఏదైతే ఉందో దానికై ప్రతి క్షణం యూనివర్స్లో చర్యలు జరుగుతూనే ఉంటాయి. మీ ఆలోచనలకై విశ్వం తనను తాను కూడా పునర్నిర్మించుకుంటుంది. దాన్ని గమనించండి. మీరు ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టారంటే ఏదో కారణం లేకపోలేదు. అది నిండుగా సంపూర్ణంగా ఉండే జీవితం ఉన్నప్పుడే ఇక్కడ మీరు స్వేచ్ఛగా జీవించడానికి వీలు ఉంటుంది. అది మీరు కోరుకునే విధంగా యూనివర్స్తో అనుసంధానమైన గొప్ప జీవితాన్ని కోరుకోండి. అంతేకాని పనికిరాని సమస్యలతో సతమతమవుతున్నారు అంటే మీ జీవితానికి ఒక మార్గదర్శకత్వం లేనట్టే. అయితే ఇక్కడ ఎవరి జీవితానికి ఎవరు మార్గదర్శకత్వం వహించరు. మీలోని అంతరాత్మ లేదా ఆత్మ మాత్రమే మీకు దారి చూపుతుంది. అది మీరు గొప్ప సంస్కార సంపదతో కూడి ఉన్న జీవితం కావాలనుకున్నప్పుడు, మీ యొక్క ఆలోచనా తరంగాల స్థాయి ఫ్రీక్వెన్సీ మీ ఇన్నర్ మైండ్ చేరినప్పుడు, మీ యొక్క ఆత్మ ప్లస్ అంతరాత్మ ఉన్నతం వైపు అడుగులు వేస్తుంది. అప్పుడు మీరు కోరుకున్నవన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు కావలసినవి ఏ వ్యక్తులను అడగకండి. ఇప్పటి వరకు ఎందరినో అడిగి ఎదురుచూసి సేవలు చేసి విసిగిపోయారు. ఇక నుండి మిమ్మల్ని మీరు అడగడం మొదలుపెట్టండి. దానికి అన్నీ తెలుసు. మీ జీవితానికి చక్కని మార్గదర్శకత్వాన్ని మీ ఇన్నర్ మైండ్ నిర్వహిస్తూ మిమ్మల్ని ఉన్నతం వైపు నడపడం జరుగుతుంది. ఎవరితోనైనా సరే చర్చలు, పనికిరాని మాటలు నిలిపివేసి మీతో మాట్లాడడం మొదలుపెట్టండి. అప్పుడే మీరు కోరుకున్నవన్నీ సాధించడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా వేరే ఊరికి ప్రయాణం చేసినప్పుడు, మీకు ఏదైనా ఒక వస్తువు అవసరమైనప్పుడు మీ దగ్గర చిల్లర లేని పరిస్థితి ఏర్పడి ఉంటుంది. మీకు వస్తువు కావాలి కానీ చిల్లర లేదు. ఇప్పుడు ఎలా? వస్తువు చిన్నదే కానీ అవసరం చాలా పెద్దది. ఇలా ఎందుకు అవుతుంది? ఇంకో ఉదాహరణ చెప్తాను. అప్పటి వరకు ఎవ్వరు లేని బస్సు మనం ఎక్కేలోపు ఫుల్ అయిపోతుంది. అందులో మన ఒక్కరికి మాత్రమే సీటు ఉండదు. ఇలా మీ జీవితంలో ఎన్నోసార్లు జరిగి ఉంటుంది కదా. ఎందుకు మీకే ఎలా జరుగుతుంది? ఎప్పుడైనా గమనించారా? దీనికి కారణం ఏమిటంటే మీరు ఏది సంపూర్ణంగా కోరుకోవడం లేదు. మీరు ముందే ఊహిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉంటుందేమో, సీటు దొరుకుతుందో లేదో అని. ఇలా ప్రతి విషయంలోనూ మీరు సందేహపడుతున్నంత వరకు మీ జీవితాంతం అసంపూర్ణంగానే ఉంటుంది. కాబట్టి ఇక నుండి మీరు ఏదైనా సరే సంపూర్ణంగా కోరుకోండి. కోరుకోవడం మీ హక్కుగా భావించండి. ఇక్కడ మీకు అన్నీ సంపూర్ణంగా సిద్ధం చేసి ఉన్నాయి. మీరు కోరుకున్నప్పుడే అవి మీకు ఇవ్వబడతాయి. అడిగితేనే కానీ ఏవి మీ దగ్గరకు రావు. మీరు సంపూర్ణంగా అడగండి. విశ్వం మీకు ఏ లోటు లేకుండా ఇస్తుంది. డబ్బు, సంపద, ఇలా ఏదైనా సరే మీరు ఎన్నిసార్లైనా సరే అడగండి. దానికి ఆధ్యాత్మికతను జోడించండి. దానివలన మీరు ఎంత సంపాదించినా ధర్మ మార్గంలో
నడవగలుగుతారు. సంపద రావడంతో విచ్చలవిడితనంతో దారి తప్పడం జరుగుతుంది. మనం సంపాదిస్తున్నదంతా మన కొరకే కాదు, మనతో పాటు సమాజము, పరిసరాలు వాటన్నిటినీ గమనిస్తూ అవసరాన్ని బట్టి వాటికి సంబంధించిన ధనాన్ని పెంచుకున్నప్పుడే మీకు అంతకు రెట్టింపు రావడం జరుగుతుంది. మీకు ఆర్థికపరమైన సేవ కానీ ఇతర ఎలాంటి సేవ చేయాలనుకుంటే ఒక సంస్థ ద్వారా కాకుండా మీ పరిసరాలలోని ఎందరో ఎన్నో అవసరాల కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. వారికి మీకు తోచిన సహాయం చేస్తూ ఉండండి. మీరు డబ్బు లేదా వస్తువు ఏమి ఇచ్చినా అంతకు మించి మీకు విశ్వం తిరిగి ఇవ్వడం జరుగుతుంది. మొదలు పెట్టండి, ప్రయత్నించండి, ప్రాక్టీస్ చేయండి, ఆర్థిక పురోగతిని సాధించండి. మీరు ఆనందంలో తేలియాడుతూ ఉంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించారా? ఈ ఆనందాన్ని అనుభవించేవారు ఎప్పుడూ కూడా పేదరికం, డబ్బు లేనితనం గురించి ఆలోచించరు. పేదరికంలో ఎప్పుడూ నీరసం, నిస్సత్తువ తప్ప ఇంకేమీ లేదు. మీరు ఇక నుండి వీటికి ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఒకరోజు మీ అంతస్తుకి మీరే ఆశ్చర్యపోతారు. ధనవంతుడు కావడానికి ఇక్కడ మిమ్మల్ని ఏ శక్తి అడ్డుకోలేదు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ సంకల్పం ముందు దిగదుడిపే. ఐశ్వర్యంలోనే ఆనందం, ఉత్సాహం ఉంది. డబ్బుకి సంపద తోడైతే ఆ జీవితమే వేరు, అద్భుతం. మీరు ఎదగడానికి అడ్డుపడే బంధాల నుండి విముక్తి పొందండి. ఈ ప్రపంచంలో ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు. డబ్బు ఎక్కువగా ఉంటే అందరి కన్ను మీ మీదే ఉంటుంది. ఇక పిచ్చి పిచ్చి వాదనలన్నీ పక్కన పెట్టేయండి. మీ ఎదుగుదలపై దృష్టిని పెట్టండి. మీకు ఏం కావాలో, ఏది చేస్తే మీ జీవితంలో ఇంకేమీ చేసే అవసరం లేదో దానిపై దృష్టి పెట్టి ముందుకు సాగండి. ఒక ఆలయానికి కూడా ఉండి అవసరం. అలాగే మీ జీవితానికి కూడా డబ్బు, సంపద చాలా అవసరం. కాబట్టి ఈ జన్మకే కాకుండా తరతరాలకు సరిపడా డబ్బును సంపాదించండి. ఇక్కడ ఏదైనా సాధ్యమే, ప్రయత్నించండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వీడియో అవసరం ఉన్న వాళ్లకు షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.